ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పబోయేది మీరు విన్న తర్వాత మీరు కూడా అబ్బా సూపర్ కేక అదిరిపోయింది అని చెప్పి అంటారు. ఇంతకు మ్యాటర్ ఏంటి అని చెప్పంటారా? అదేనండి బాబు, మన బంగ్లాదేశ్ వాళ్ళు సెప్టెంబర్ 1 నుంచి 13 వరకు మా దగ్గర బాబా 3 వన్డేలు ఆడండి, ఒక్క 3 T20లు ఆడండి ప్లీజ్ 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 అని చెప్పేసి కట్గన్ సినిమాలో మన హీరోయిన్ సంగీత గారు అంటారు చూసారా, ఒక్క ఛాన్స్ ఎస్ అలానే ఏడుస్తూ మా దగ్గరికి రా ఒక్క ఛాన్స్ ఇవ్వు అని చెప్పంటే మన బీసీసీఐ కూడా దానికి తగ్గట్టుగానే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేసింది. సారీ అండి, లేదు, నో ఛాన్స్. ఎగ్జాక్ట్లీ ఇదే రేంజ్లో మన వాళ్ళు కూడా అస్సలు మీ నాటకాలు ఇక్కడ నడవదు కానీ పక్కన కూర్చోండమ్మా అని చెప్పన్నారు. అండ్ ఇదే టైంలో ఆఫ్ఘనిస్తాన్ గేమ్లోకి ఎంట్రీ ఇచ్చేసింది. అదేనండి మన ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ACB వచ్చేసి డైరెక్ట్గా ఒక ప్రకటన విడుదల చేసిందనమాట. అదేంటంటే సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో టీమిండియాతోని 3 T20 సిరీస్ ఆడబోతున్నాం అని చెప్పేసి బంగ్లాదేశ్కి పెద్ద షాక్ ఇచ్చేసిందనమాట. చాలా విచిత్రంగా ఉంది. ఈ దెబ్బతోని బంగ్లాదేశ్ ఎంతో ఆశలు పెట్టుకున్న ఇండియా బంగ్లాదేశ్ సిరీస్ కాస్త ఏమైపోయిందంటే, రాహుల్ గాంధీ గారు మీరు చెప్పండి. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. లేకపోతే ఎన్ని నాటకాలు ఆడారన్నా. అరే T20 వరల్డ్ కప్ జరుగుతుంది, వచ్చి ఆడిపోండిరా అంటే ఏమన్నారు, మాకు ఇక్కడ సెక్యూరిటీ లేదు మేము రాము అని చెప్పంటారా? గుర్తున్నాయి, అన్నీ గుర్తున్నాయి. అప్పుడెప్పుడో ఒకసారి ఏదో లక్ బాగుండి ఒక సిరీస్ గెలిచేసరికి ఏకంగా మా ధోని తలని నరకేయడం, అట్ ది సేమ్ టైం మొత్తం టీమిండియాకి మొత్తానికి అరగుండు కొట్టించేసి ఆ ఫోటోలు పెట్టేయడం, ఇవన్నీ గుర్తులేమనుకుంటున్నారా? అందుకే మీలాంటి వాళ్ళని చూసి మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అత్తారెడ్డికి దారే సినిమాలో ఎప్పుడో ఒక డైలాగ్ కొట్టారు. ఎడిటర్ గారు ఆ డైలాగ్ ఒకసారి వేయండి. సింహం పడుకుంది కదా అని చెప్పి జూలతో జడాయకూడదురా, అలాగే పులి పలకరించింది కదా అని పక్కన నిలబడి ఫోటో దించుకోకూడదు రోయ్. అది అర్థమైందా? BCCI అంటే వరల్డ్ క్రికెట్కి పెద్దన్నయ్య. మరి పెద్దన్నయ్య దగ్గర ఎలా ఉండాలి? ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. ఈ మాట నేను అనట్లేదు. మన లాస్ట్ టైం పెట్టిన వీడియోలో కుప్పలు తెప్పలుగా వచ్చిన కామెంట్లు ఉన్నాయి చూసారా, అందులో ప్రతి ఒక్కళ్ళు ఒకటే మాట అంటున్నారు, బంగ్లాదేశ్ని నమ్మొద్దు, బంగ్లాదేశ్కి ఛాన్స్ ఇవ్వద్దు, దానికన్నా ఐర్లాండ్ జింబాబ్వే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం బెటర్, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళతోని మన క్రికెట్ మ్యాచ్ ఆడడం బెటర్ అని చెప్పేసి మన కామెంట్లోనే మీరందరే మాట్లాడారు కదా. పైపచ్చి ఈసారి ఇండియా కూడా రివర్స్ అటాక్ లో రివెంజ్ తీర్చుకుంది. అదేంటంటే ప్రపంచంలోనే సేఫెస్ట్ దేశమైన ఇండియాకి వచ్చి క్రికెట్ ఆడండి అంటే మాకు సేఫ్టీ లేదన్నారు కదా. నిజానికి బంగ్లాదేశ్ లో వాళ్ళ క్రికెటర్లకే సేఫ్టీ లేదు. మీ అందరు గుర్తున్నాడా షకీబ్ అల్ హసన్? అదేనండి బాబు, 3 ఫార్మాట్లలో ది నెంబర్ 1 ఆల్రౌండర్. ఎస్, షకీబ్ అల్ హసన్ ఇంటి మీద పెట్రోల్ బాంబులేసి దాడి చేస్తున్నారండి. ఎందుకనంటే మొన్న ఆగస్టు 5వ తేదీన మన షేక్ హసీనా గారు ఉన్నారు కదా, అదే బంగ్లాదేశ్ నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో ఆవిడ ఫర్ ద ఫస్ట్ టైం ఒక వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడడం జరిగింది. అండ్ ఆ వీడియో కాన్ఫరెన్స్లో షకీబ్ అల్ హసన్ కూడా పాల్గొన్నాడు. అండ్ అంతేకాకుండా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, మా దేశం మొత్తానికి కెప్టెన్ ఎవరైనా ఉన్నారు అంటే అది షేక్ హసీనా గారు మాత్రమే, కాబట్టి మా కెప్టెన్ చెప్పినట్టే మేము వింటాం అని చెప్పి అన్నారు. అంతే, తట్టుకోలేకపోయారు. వెంటనే ఆయన ఇంటి మీదకి రాళ్ళు విసిరారు, ఇటుక రాళ్ళు విసిరారు, ఆయన ఇంటి మీదకి దాడి చేశారు, పెట్రోల్ బాంబులు వేశారు, రాళ్ళు తీసుకొని అద్దాలన్నీ పలగొట్టారు, భయభ్రాంతులకు గురి చేశారు. లక్కు బాగుండి ఇక్కడ షకీబ్ అల్ హసన్ అక్కడ లేడు. ఎందుకంటే 2024లో ఎప్పుడైతే అక్కడ అల్లర్లు జరిగాయో, షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిందో, అప్పుడే అతనికి క్లారిటీ వచ్చేసింది. ఆల్రెడీ అతను అక్కడి నుంచి వెళ్ళిపోయి అమెరికాలో స్థిరపడి ఉన్నాడు. ఇంకా మీరే చెప్పండి, బంగ్లాదేశ్ క్రికెటర్కి ది నెంబర్ 1 ఆల్రౌండర్ కమ్ కెప్టెనే వాళ్ళ దేశంలో ఉండడానికి భయపడుతూ ఉన్నాడు. అండ్ అంతేకాకుండా ఆయన మీద కేసులు కూడా పెట్టారు. దీని గురించి తెలుగులో ఇంకొక సామెత కూడా ఉంది, గురువింద గింజ అని ఉంటుంది చూసారా, అదేంటో మీరే కామెంట్లో చెప్పండి. లేకపోతే సెక్యూరిటీ ఇష్యూలు. సరే ఎనీహో, మొత్తానికి ఏదో ఆఫ్ఘనిస్తాన్ డైరెక్ట్గా వచ్చి విడుదల చేసిన ప్రకటన ప్రకారం సెప్టెంబర్ 13, 15, 17 తేదీలలో టీమిండియాతోని 3 T20 సిరీస్ ఆడబోతున్నారన్నమాట. వెన్యూ వచ్చేసి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం. అండ్ దీనికి సంబంధించి BCCI కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇక్కడ మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఇండియా టూర్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పి ఢిల్లీలో ఆడడం ఏంటని. అదే మ్యాజిక్. ఆఫ్ఘనిస్తాన్లో మ్యాచ్లు జరిపే సీన్ లేదు కాబట్టి ఢిల్లీ స్టేడియంలోనే ఆడతారనమాట ఇక్కడ. సో హోస్ట్ మాత్రం ఆఫ్ఘనిస్తానే ఉంటుంది. అంటే టికెట్లు, డబ్బులు, బ్రాడ్కాస్టింగ్, ప్రసారాల ద్వారా వచ్చే ప్రతి రూపాయి కూడా ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఖాతాలోకి వెళ్తుందన్నమాట. అండ్ మీ అందరూ తెలిసిందే, మన BCCI మొదటి నుంచి కూడా ఆఫ్ఘనిస్తాన్కు గ్రేటర్ నోయిడా, లక్నో, డెహ్రాడూన్ స్టేడియాలు ఇచ్చి వాళ్ళకి చాలా 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 హెల్ప్ చేస్తుంది అండ్ సపోర్ట్ కూడా చేస్తుంది. అండ్ ఆఫ్ఘనిస్తాన్ కూడా అదే లెవెల్లో ఆలోచిస్తుంది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే సెప్టెంబర్ 14న గణేష్ చతుర్థి పండుగ ఉంది కాబట్టి ఆ రోజు కూడా ఒక T20 మ్యాచ్ పెడితే పండుగ వాతావరణంలో మ్యాచ్ దుమ్ము రేపొచ్చు అని ఆఫ్ఘనిస్తాన్ ప్లాన్ చేస్తుంది.
పండగ రోజు మ్యాచ్ అంటే జస్ట్ అదే స్పెషల్ అనుకుంటే పొరపాటు అండి బాబు. ఆ రోజు వచ్చే యాడ్ రెవెన్యూ ఉంటుంది చూసారు, మార్కెటింగ్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. ఆఫ్ఘనిస్తాన్ చేతిలో కావాల్సినంత డబ్బులు వచ్చి పడతాయి. సో ఇదే మాట ఇప్పుడు బంగ్లాదేశ్కి మింగుడు పడట్లేదు. టూచ్ మేము అనుకున్న డేట్లు మాకు రావాల్సిన డబ్బులు ఆఫ్ఘనిస్తాన్ తీసుకొని వెళ్ళిపోతుందని చెప్పేసి మింగలేక కక్కలేక తెగ బాధపడిపోతుంది. సో మొత్తానికి సెప్టెంబర్ 13 నుంచి ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ ఫిక్స్ అయిపోయింది కాబట్టి మధ్యలో మిగిలిన కేవలం 3 వారాల టైం మాత్రమే మిగిలింది. ఈ కొద్ది సమయంలో బంగ్లాదేశ్ వెళ్ళడం, అక్కడ స్పాన్సర్లు వెతుక్కోవడం అసాధ్యం కాబట్టి బంగ్లాదేశ్ సిరీస్కు ఇంకా టాటా బై బై గుడ్ బై గయా అన్నట్టుగానే ఉంది. సో ఫ్రెండ్స్ మొత్తానికి అదనమాట సంగతి. సందట్లో సడే మియా అన్నట్టుగా మన ఆఫ్ఘనిస్తాన్ మియా వచ్చేసి బంగ్లాదేశ్ ఆశల మీద నీళ్లు చల్లేసి ఇంటికెళ్ళి బజ్జో అమ్మ అని చెప్పేసి మంచి ఆపర్చునిటీని వాళ్ళ వైపు తిప్పుకున్నారు. అండ్ దీని వెనక బీసీసీఐ హస్తం కూడా ఉందా అంటే ఏమో ఉండొచ్చు, చెప్పలేం కదా, మీరు చెప్పండి ఆన్సర్. అండ్ బీసీసీఐ తీసుకునే నిర్ణయం కరెక్టా రాంగా? బీసీసీఐ బంగ్లాదేశ్తో ఆడాల్సిందా లేకపోతే ఇలానే పక్కన పెట్టాలా? కామెంట్లో ఉంది కదా, కామెంట్ రూపంలో ఇప్పుడే తెలియజేయండి. అండ్ వీడియోని వస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మరొక వీడియోతో తప్పకుండా వస్తాను. మాస్టర్ ఇంకో చిన్న విషయం, ఆ వీడియో కాస్త హైప్ ఇవ్వండి సార్ ప్లీజ్, మీకోసం వెయిటింగ్ నేను. We enjoyed a lot, sir. ఇంకా మేము వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం సార్.